స్టార్ట్ అయిందా? అందరికీ నమస్కారం. హాలిడేస్ ఇచ్చినప్పుడు ఎప్పుడు రూమ్ లో కూర్చొని ఉండడం కాదు, అందుకే మన సొంతలకు ఒకసారి వెళ్ళి తెలుసుకోవాలి. ఫర్ ది ఫస్ట్ టైం హిందూపూర్ లో చూసింది ఇంత మంచిగా డెకరేట్ చేయడం. నిజంగా చెప్తున్నా, ఈ ఇయర్ వచ్చాను నేను బయటకు, అది కూడా ఏదో పనుండి వచ్చాను, కావాలని రాలేదు. చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేస్తున్నారు. మా హిందూపూర్ లో కూడా అమ్మవారి సెలబ్రేషన్స్ అంటే అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి, నాకు ఈ రోజే తెలిసింది. సీరియస్లీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఫర్ ది ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఈ సెలబ్రేషన్స్. నవరాత్రి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మనం అమ్మవారిని అలంకరించి చేస్తాం కదా, సో హిందూపూర్ లో ఆ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. పదండి క్లోజ్ గా చూసేద్దాం. ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఇన్ఫర్మేషన్, ఈ ఇయర్ స్టార్ట్ చేశారంట ఈ సెలబ్రేషన్స్ అనేది. ఈ బుడ్డోని అడిగితే చెప్పాడు. చిన్న పిల్లడు ఒకసారి అడిగి తెలుసుకున్నాం, నాకు కూడా తెలిసి ఫస్ట్ టైం వచ్చింది కదా దీని గురించి. ఇట్లా ఈ పేరు మోహిత్ శర్మ. మోహిత్ శర్మ. ఓకే, ఇది ఫస్ట్ టైం పెట్టారా? ఫస్ట్ ఇయర్. ఇది ఫస్ట్ ఇయర్ అంట పెట్టింది. ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది పూజ? 7:30 స్టార్ట్ అవుతుంది. 7:30 పూజ స్టార్ట్ అవుతుందంట డైలీ. అంటే ఎన్ని రోజుల నుంచి పెట్టారు? నవరాత్రి స్టార్ట్ చేశారా? నవరాత్రి స్టార్ట్ పెట్టా, మళ్ళీ సెకండ్ డే. ఓకే ఓకే, సెకండ్ డే అంట. ఓకే, ఇక్కడ మంచిగా యాక్టివిటీస్ అన్ని జరుగుతాయా? డైలీ భరతనాట్యం జరుగుతుంది. భరతనాట్యం కూడా చేస్తున్నారంట. నీకు ఎలా అనిపించింది? ఇది ఫస్ట్ టైం కదా పెట్టింది. బాగుంది, ఫుల్ ఖుషి ఉంది. ఎంజాయ్ చేస్తున్నారా? ప్రసాదం, డైలీ ప్రసాదం ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రసాదాలు కూడా ఉంటాయంట. హౌ క్యూట్ ఈస్. సో మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా డెకరేట్ చేసి పూజ చేస్తారు. నవరాత్రి సందర్భంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేసి మన అమ్మవారికి పూజలు చేసుకుంటున్నారంట. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇది కూడా ఫస్ట్ టైం అంట మన హిందూపూర్ లో స్టార్ట్ అయింది. ఇక్కడ మొత్తం చూడండి డెకరేషన్ అంతా. ఆఫ్టర్నూన్ టైం వచ్చాను, ఈవినింగ్ టైం వస్తే ఇంకా మంచిగా పూజ స్టార్ట్ అవుతుంది, ఇంకా మంచిగా చూడొచ్చు. ఓకే బాబు, థ్యాంక్ యూ. సో ఇప్పుడు అంటే ఎవ్రీడే నైట్ 8 o'clock పూజ స్టార్ట్ అవుతుందంట. ఎవరైతే హిందూపూర్ లో ఉన్నారో వచ్చి మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. రోజుకు ఒక్కొక్క అమ్మవారి అవతారంలో ఇక్కడ అలంకరణ జరుగుతుంది అనమాట. ఇంకా 8 గంటలకి పూజలు కూడా జరుగుతాయి. ఎగ్జాక్ట్ గా లొకేషన్ చెప్పాను కదా, గాంధీ సర్కిల్ ఆపోజిట్ గా ఉంటుంది. నమస్తే.